SSMB29 ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ టైంలో చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్క అప్డేట్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక భారీ అడ్వెంచర్ మూవీని అయితే ప్లాన్ చేశాడు రాజమౌళి. ఈ విషయం మనకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే రాజమౌళి గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఒడిశాకి అయితే ఈ సినిమా షూటింగ్ షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా లీక్ అయింది. నిజం చెప్తున్నా, ఇలాంటి లీక్ వీడియోలకు మనం దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే రాజమౌళి సినిమాలంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ సినిమాలో సర్ప్రైజెస్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అలాంటి సర్ప్రైజెస్ మనం థియేటర్లో చూడకుండా ఇలాంటి లీక్ వీడియోలో చూస్తే మనం ఆ సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేయలేం. కాబట్టి ఇటువంటి లీక్స్ వీడియోస్ కు వీలైనంత దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మీద ఒడిశాలో అయితే షూటింగ్ జరుగుతోంది. రీసెంట్ గా మంగళవారం ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడే ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్రికాకి అయితే ఈ సినిమా షూటింగ్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇటువంటి లీక్ సమస్య అయితే ఉండదనుకోండి. ఎందుకంటే రాజమౌళి అంతగా కట్టుదిడ్డంగా ప్లాన్ చేస్తాడు ఆ లీక్ల విషయంలో. ఇకపోతే ఈ SSMB29 సినిమాకు మైథలాజికల్ టచ్ అయితే ఇవ్వబోతున్నారట. అంటే రామాయణాన్ని ఈ జనరేషన్ కు అర్థమయ్యేలా ఈ సినిమాలో అయితే తెరకెక్కించబోతున్నారట. అందుకోసమే హైదరాబాద్ లో కాశీకి సంబంధించి భారీ సెట్ కూడా వేయడం జరిగింది. అలాగే రాజమౌళి షూటింగ్ చేసే స్పీడ్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను వచ్చేసి 2026 లాస్ట్ లేదా 2027 ఫస్ట్ లో రిలీజ్ చేసే ప్లాన్లు కూడా చేస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సెకండ్ పార్ట్ కు వచ్చేసి ఇంకా 2-3 సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. రాజమౌళి విజన్ ఏ లెవెల్లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం RRR, బాహుబలి సినిమాల్లో చూసాం. మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఆయన విజన్ ఉంటుంది. ఇలాంటి లీక్ వీడియోలు ఎన్ని వచ్చినా కూడా ఆయన తీసే విధానం, ఆ సినిమాను మనం థియేటర్లో చూస్తే ఇవన్నీ జుజిబే అని కూడా చెప్పొచ్చు. సో గైస్, వీలైనంత వరకు ఇటువంటి లీక్స్ వీడియోస్ కు దూరంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మన ఇండియా నుండి వస్తున్న పాన్ వరల్డ్ మూవీ. ఈ సినిమాతోనే ఇండియన్ సినిమా అంటే ఏంటో, అలాగే మెయిన్ గా తెలుగోడి సత్తా అంటే ఏంటో ప్రపంచానికి చూపించబోతున్నాం. కాబట్టి ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్, మరి ఈ SSMB29 సినిమా గురించి అలాగే ఈ లీక్స్ వీడియోస్ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.